విశాఖ జిల్లా ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గాయపడిన వారికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై తాము మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా సమాధానం చెబుతున్నారని విమర్శించారు. ఫార్మా కంపెనీలో ప్రమాద బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రమాద ఘటనను టీవీ ఛానల్స్ లో చూసి బాధిత కుటుంబాలు ఆసుపత్రులకు పరుగులు తీశారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బాధితులే స్వయంగా చెప్పారన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన అర్ధరాత్రి 2 గంటలకు జరిగితే తామంతా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నామని బొత్స గుర్తు చేశారు. వారందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తిరిగి చెప్పాల్సిన సందర్భం ఉందా? ఇదేం మాట్లాడిన మాట కాదు. మేము సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీని చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా?